రైల్ టికెట్ క్యాన్సిలేషన్కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఏదైతే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయాలనుకున్న వారు 72 గంటల ముందు కనుక క్యాన్సిల్ చేసుకుంటే కేవలం ఆ క్యాన్సిలేషన్ ఫీజు మినహాయించుకుని పూర్తిగా రిఫండ్ ఇవ్వబోతున్నారు. అదే 72 గంటల నుంచి 24 గంటల మధ్యలో కనుక క్యాన్సిల్ చేస్తే 25% కట్ అవుతుంది, మిగతా డబ్బు ఇచ్చేస్తారు. అదే 24 గంటల నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 50% రిఫండ్ ఇస్తామని ఆ నిబంధనలో పేర్కొన్నారు. ఇక 8 గంటల నుంచి రైలు బయలుదేరిన తర్వాత, అంటే రైలు ప్రయాణానికి ఇంకా 8 గంటల నుంచి రైలు బయలుదేరిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే జీరో, ఏం డబ్బులు రావు. ఈ నిబంధనలు రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటి వరకు సిస్టమ్ ఎలా ఉందంటే 4 గంటల ముందు కూడా క్యాన్సిల్ చేసుకుంటే 50% రిటర్న్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు 8 గంటల కంటే ముందు చేసుకుంటేనే ఆ 50% వస్తుంది. అయితే మనం ఏదైతే ఎక్కుతామో ప్లేస్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడైతే 30 నిమిషాల ముందు కూడా మనం ఏదైనా ప్లేస్ మారిస్తే రకరకాల, ఇప్పుడు నాంపల్లి కానీ సికింద్రాబాద్ కానీ లేకపోతే ఇక చల్లపల్లిలో కానీ ఆ ప్లేస్లో ఎక్కాలనుకుంటే ఆ ప్లేస్ని మార్చుకోవడం అనేది 30 నిమిషాల ముందు కూడా చేసుకునే సదుపాయాన్ని ఈ కొత్త నిబంధనలు అనుమతిస్తున్నాయి.